అందరికీ నమస్కారం. విపిఆర్పి 2024 ఎస్హెచ్జి ప్రొఫైల్ ఎంటైటిల్మెంట్ ఎలా ఎంటర్ చేయాలో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే ఈ ఇయర్లో. సో మనం ఒకసారి దాన్ని చూద్దాము. ముందుగా లాగిన్ అయిన తర్వాత మనకి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది. కింద ఇవి నాకు ఎస్హెచ్జిస్ 31 ఉన్నాయన్నమాట ఇక్కడ. కానీ మీరు ఏమన్నా ఇంకా రావాల్సినవి ఉంటే రిఫ్రెష్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇలా ఎస్హెచ్జిస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి సంఘంకి స్ట్రైట్గా నంబరింగ్ ఉంటుంది. తర్వాత ప్రొఫైల్లో ఎన్ని చేశారు, ప్రణాళికలో ఎన్ని చేశారు అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఓపెన్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన సర్వే అంతా కూడా ఇక్కడ సేవ్ అయి ఉందన్నమాట. ఆ సేవ్ అయిన డేటాను మనం చూసుకొని ఏదైతే ప్రొఫైల్ కంప్లీట్ చేయలేదో ఆ మెంబర్స్ అందరికీ కూడా మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. ప్రణాళికలో కొత్త ఏమన్నా అప్లికేషన్స్ వస్తే మనము ఎంటర్ చేయాలి, లేదంటే మాడిఫై ఏమైనా ఉంటే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక శ్రీలక్ష్మీదేవి ఎస్హెచ్జి అనేది ఒక ఎస్హెచ్ అయితే తీసుకుంటాను. ఇందులో ఇంకోటి ప్రొఫైల్స్ అయితే కంప్లీట్ కాలేదు. మనకి ఇక్కడ యాష్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత మనము ప్రతి దానికి ఈ మధ్యకాలంలో దానికి ప్రతి కలర్ చేంజ్ మనము ముందుకు ఒక కలర్ తర్వాత చేంజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక కలర్ అయితే మనకు కనిపిస్తుంది. లోకోస్లో కావచ్చు, విపిఆర్పిలో కావచ్చు, ఇలా మనం చేసిన తర్వాత సో ఇందులో అయితే మనకి ఇక్కడ 10 మెంబర్స్ అయితే ఈ సంఘంలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం అయితే మనం తీసుకుంటున్నాము. ఇది ఎంటైటిల్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. సో నేను ఇక్కడ ఈ సభ్యురాలని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఈమె వయసు ఇస్తున్నాను. ఈ వయసు ఇస్తున్న తర్వాత 34 ఇయర్స్ ఉంది ఈమె. ఇక్కడ నేనే ఇంటి పెద్ద నేను అనగానే అక్కడ నేమ్ వచ్చింది. ఆమె వార్డ్ నంబరు తర్వాత వార్డ్ పేరు అయితే ఇచ్చేస్తున్నాం మనము. సో ఇక్కడ మనము నేనే అనగానే మనకు మెంబర్ ఏదైతే ఎస్హెచ్జి మెంబర్ ఆమె ఓపెన్ అవుతే సామాజిక వర్గము వాళ్ళ క్యాస్ట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కొత్త ప్రొఫైల్ చేసే వాటికి, పాత వాటికి అవసరం లేదు. అదంతా కూడా మనకు ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది, ఇక్కడ ఎంక్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇతర వర్గం దగ్గర దయచేసి ఎంచుకోండి అనే ఆప్షన్. ఇది మనకి పైన లబ్ధిదారు అటవీ హక్కుల చట్టం అయితే మన దగ్గర లేదు, గిరిజన వర్గం సంబంధించింది అది లేదు. సో మనం ఇక్కడ కింద క్యాస్ట్ ఇచ్చిన తర్వాత ఇతర వర్గంలో దయచేసి ఎంచుకోండి ఉంది కదా, అక్కడ మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉమెన్ యజమాని అయిన కుటుంబమా, మహిళా యజమాని కుటుంబమా, ఒంటరి నిరుపేద మహిళల అనేది తీసుకోవాలి. ఇక్కడనైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీరు ఈ సౌలభ్యాన్ని ఇక్కడ మరి ఏ సౌలభ్యాన్ని కలిగి ఉన్నారన్నది MGNREGS కార్డ్, SBM కార్డ్. ఇందులో ఇక్కడ మనకి ఇక్కడ కొత్త వచ్చింది అయితే ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తేనేమో పైన ఆప్షన్ తీసుకోవాలి, వాళ్ళు సొంతం తీసుకుంటే కింది ఆప్షన్ తీసుకోవాలి. ఆరోగ్య కార్డు ఉంది, ఉజ్వల కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది అనమాట. సో పైన ఆప్షన్ తీసుకున్నాను. సురక్ష బీమా ఉంది, జీవన జ్యోతి బీమా కాదు, ముందు సురక్ష బీమా ఉంది. ఇక్కడ ఆవాస్ యోజనకు సంబంధించి వాళ్ళే చేసుకున్నారనమాట. సో అది మనం కంప్లీట్ చేసాము. చేసిన తర్వాత పక్కన ఇక్కడ మెంబర్కి పక్కన రైట్ టిక్, గ్రీన్లో రైట్ టిక్ వచ్చింది. సో అక్కడ మనం తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక మెంబర్ది అయితే తీసి చూపిస్తాను మీకు. ఇక్కడ మాకు 45 ఇయర్స్ ఉన్నాయి. తర్వాత మెంబర్ వచ్చింది, నేనే అనగానే ఆ మెంబర్ వచ్చింది. తర్వాత వార్డ్ సేమ్ వార్డ్ అనమాట వీళ్ళు. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత తీసుకోండి, దయచేసి ఎంచుకోండి. క్యాస్ట్ తీసుకున్నాము, లబ్ధిదారుల అటవీ హక్కుల చట్టము లేదు కాబట్టి అది తీసుకోము. ఇతర వర్గం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఓబీసీ అనమాట. సో ఇక్కడ సౌలభ్యాన్ని కలిగి ఉన్నారన్నప్పుడు మళ్ళీ మనము ఈ ఆప్షన్స్ ఏవైతే వాళ్ళకి కలిగి ఉన్నారో వాటిని మనము టిక్ చేస్తాము. ఇక్కడ వచ్చిన కొత్త ఆప్షన్ చూడండి, SBM తీసుకుంటే ఆల్రెడీ అవైల్డ్ త్రూ స్కీమ్, SBM ద్వారా వచ్చింది ఆ స్కీమ్, ఆల్రెడీ అవైల్డ్ త్రూ ఎనీ అదర్స్ రిసోర్స్ అంటే వాళ్ళు ఏమన్నా ఓన్గా చేపించినారంటే కట్టించుకున్నారా అనేది మనం తీసుకోవాలన్నమాట. సో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి పైనదైతే ఆప్షన్ క్లిక్ చేశాను. ఇది ఈ కొత్త అప్డేట్. ఇదైతే లాస్ట్ ఇయర్ లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అన్నిట్లలో వచ్చింది, సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆరోగ్య కార్డు, తర్వాత ఉజ్వల, ఇది సేమ్ ఇందాక చెప్పినట్టుగా రేషన్ కార్డు, ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ ఘర్ అని చేసి, తర్వాత ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఇట్లా మనము ఇవన్నీ కూడా చూసుకుంటూనే క్లియర్గా ఒకసారి కరెక్ట్ డేటా చేస్తే కనుక మీకు ఎంక్రిప్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో సబ్మిట్ చేశాను. అలాగే నెక్స్ట్ మెంబర్ కూడా ఇలా అందరి మెంబర్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరికి రైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము చేయవలసింది లాస్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రాథమిక సమాచారం ఏముంటుంది, తర్వాత ప్రణాళికలు ఏం చేశారు అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేశారు ఇంతకుముందు ప్రణాళిక అనే దాన్ని కూడా మీరు ఇక్కడ మనము పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళకైతే ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాథమిక సమాచారం తర్వాత హక్కులు. సో వీళ్ళందరూ
గ్రీన్ కలర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనము సారాంశం తీసుకుంటాము. సారాంశంలో అంటే మనం ఏమైతే ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ షోన్ అవుతుంది అనమాట. దాన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వన్స్ అన్ని సైజెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనము వివోకి అర్హతలను అయితే సమర్పించవలసి ఉంటుంది. సో మీకు ఇక్కడ ప్రాథమిక సమాచారం హక్కులు అయిపోయిన తర్వాత అన్ని సంఘాలు అయిపోయిన తర్వాతనే మనకు అది ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు ఎనేబుల్ అయితే కాదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంటైటిల్మెంట్ ప్రణాళిక తీసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళకి ఉజ్వల పథకంలో ఇద్దరు మనకు అప్లికేషన్ చేసుకున్నారు. వాళ్ళకి మనము ర్యాంకింగ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మనము ఉజ్వల పథకం కింద ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆరెంజ్ కలర్ అనేది మళ్ళీ మనకి ఆ మెంబర్ని తీసుకొని ఇక్కడ ఎవరికైనా కొత్త రిక్వైర్మెంట్స్ అంటే అవసరం ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ మనము ప్లస్ సింబల్ ప్రెస్ చేసి క్లిక్ చేసి వాళ్ళకి కావాలి అన్నట్టుగా మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆ మెంబర్ని అయితే తీసుకుంటే ఆల్రెడీ దాచబడి ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అనేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ప్రణాళిక ఎప్పటికే దాచబడి ఉంది అనేసి. మిగతా వాటికి వితంతు పెన్షన్ దానికి మాత్రము దయచేసి ధృవీకరించండి. అంటే వాళ్ళకి ర్యాంకింగ్ వాళ్ళు ఎందుకు ర్యాంక్ ఆమెకి ఇస్తున్నాము అనేసి అడుగుతుంది అనమాట. 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆమె నిరుపేద కాబట్టి మాకు నేను ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాను. ఇంకొకసారి తర్వాత పూర్ మైగ్రేట్ లేబర్ అనమాట. సో ఆమెదైతే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినాను, ఇంకొక మెంబర్ది సెకండ్ ర్యాంక్ ఆటోమేటిక్గా మనం ఇచ్చేస్తున్నాము. సో ప్రయారిటీ బేస్డ్ మనము ర్యాంకింగ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నవీకరించు అదన్న తర్వాత ర్యాంక్ విజయవంతంగా నవీకరించింది. చూడండి దయచేసి ధృవీకరించండి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కదా, మనం ధృవీకరించగానే గ్రీన్ కలర్కి అయితే మారిపోయింది, చేంజ్ అయింది అనమాట. ఇక్కడ కలర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి ఆరెంజ్ టు గ్రీన్ కలర్ అయితే మనకి మారిపోయింది. సో వన్స్ ఇలా మనం అన్ని క్రాస్ చెక్ చేసుకొని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్ వర్క్ అనమాట. సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి అక్కడ మెంబర్స్ అందరూ కంప్లీట్ అయినారు, ప్రొఫైల్ అండ్ ప్లాన్ కంప్లీట్ అయింది అనుకుంటే చూడండి ఒకసారి ప్రాథమిక సమాచారం హక్కులు సారాంశము వివోకి అర్హతలను సమర్పించండి అని మనకి ఇక్కడ ఎనేబుల్ అయిందనమాట. సారాంశం ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకొని మనం చెప్పినాను కదా ఇంతకుముందు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తం అభ్యర్థనలు ఎన్నో వచ్చినాయి, తర్వాత మార్పు ఏం ప్రణాళిక వచ్చింది, స్కీమ్ ప్రణాళిక ఏంటి, స్కీమ్ ఏంటి అవన్నీ చూసుకొని వివోకి అర్హతలను సమర్పించండి అని అంటున్నాను. అన్న తర్వాత ఇక్కడ మనకి కామెంట్ ఎస్ఎస్జి నాట్ ఫంక్షన్ సో మూవ్డ్, ఆ తర్వాత ఎస్హెచ్జి ప్రొఫైల్ అండ్ ప్లాన్ కంప్లీట్ అన్న ఆప్షన్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం. ఎందుకంటే అదే కదా. సో అది తీసుకున్న తర్వాత సమర్పించండి. మీరు ఈ ఎస్హెచ్జిలో తదుపరి మార్పులు చేయలేరు కాబట్టి సమర్పించాలని అడుగుతుంది. సో మనం ఓకే అన్న తర్వాత సమర్పించండి. ఇది యాష్ కలర్కి అయితే మనకి చేంజ్ అయిపోయింది అన్నమాట, విజయవంతంగా సమర్పించబడిందని. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఏమీ టెక్ ట్రెండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదంతా కూడా ఎస్హెచ్జి ఎంటైటిల్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఆల్ ఎస్హెచ్జిస్ కంప్లీట్ అయ్యాక మీరు వివో చేయాలి. వివో కంప్లీట్ అయిన తర్వాత మనము జీపీకి కూడా సమర్పించవలసి ఉంటుంది. సో అందరు కూడా కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.